నల్గొండ జిల్లాలో 52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్ధం చేశారు పోలీసులు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేసిన గంజాయిని కాల్చేశారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు ఎస్పీ. గంజాయి రవాణా చేసినా అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసుల్లో 207 కేజీల గంజాయి, 118 గంజాయి ముక్కలు, 173 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేశామన్నారు శరత్ చంద్ర పవార్. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని చెప్పారు. విద్యాసంస్థల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఎస్పీ. ఛాలెంజ్ గా తీసుకున్న డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే కార్యక్రమంలో నల్గొండ పోలీస్ ఇవాళ 17 కేసులలో 207 కేజీస్ ఆఫ్ గాంజా డ్రగ్ డిస్పోజల్ కమిటీ డిసైడ్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ మనం 207 కిలోల గాంజా మనం డిస్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ఈ గత కొన్ని లాస్ట్ 1 year నుంచి మనం ఇప్పుడు దాకా చాలా కేసులు కట్టడం జరిగింది. ఈ సంవత్సరంలోనే సుమారు 30 గాంజా కేసెస్ కట్టడం జరిగింది. ఎక్కడ కూడా కన్స్యూమర్స్ అన్నా, పెడ్లర్స్ అన్నా, ట్రాన్స్పోర్టర్స్ అన్నా, వీళ్ళందరూ ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా మనం ఉక్కుపాదం మోపుతున్నాము. ఇప్పుడు దాకా చేసిన కేసులన్నింటిలో కూడా మనం వాళ్ళందరికీ కూడా రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులు కన్విక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ డ్రగ్స్ రహిత జిల్లా కోసము అందరు కూడా చాలా నల్గొండ పోలీస్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. డిఎస్పీ నల్గొండ గారు, డిఎస్పీ, డిసిఆర్బి, అడిషనల్ ఎస్పీ గారు అందరు కూడా కృషి చేసి మన నల్గొండ జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా అయ్యే విధంగా మేమందరం